ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మంచి పర్సన్ చూసి ఓటేయండి. డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోవడం అవినీతి పెరగడం, దేశాభివృద్ధి వంటి తీవ్ర పరిమాణాలకు దారితీస్తుంది. ఓటు అనేది మన హక్కు మరియు బాధ్యత. దీనిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమ్మడం దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే. డబ్బుతో ఓటు వేయడం వల్ల అవినీతి పరులు, పనికిరాని నాయకులు అధికారంలోకి వచ్చి జవాబుదారీతనం లేకుండా పాలించి పేదరికం, అసమానతలు పెరుగుతాయి. ఓటు హక్కు అనేది ప్రజల గొంతు. డబ్బుకు అమ్ముడుపోవడం వల్ల ప్రజలు నిజమైన అభిప్రాయం కొద్దిసేపు బయట ఉండత్తమ్మ. ఓటు హక్కు అనేది ప్రజల గొంతు. డబ్బుకు అమ్ముకుపోవడం వల్ల ప్రజల నిజమైన అభిప్రాయం ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యం ప్రక్రియ దెబ్బతింటుంది. డబ్బు తీసుకొని ఓటు వేసేవారు తమను గెలిపించిన నాయకుల అవినీతిని ప్రశ్నించలేరు. దీనివల్ల రాజకీయ నాయకులు మరింత అవినీతి పరులుగా మారుతారు. అవినీతి పరులు, సమర్థత లేని నాయకులు పాలనలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు జరగవు. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి సమస్యలు పెరుగుతాయి. డబ్బుకు ఓటు వేసినప్పుడు నాయకుడిపై ఓటర్లకు నైతిక అధికారం ఉండదు. నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండరు. ఓటు వేయడం అనేది పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు, బాధ్యత. ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తివంతమైన సాధనం. మనం వేసే ప్రతి ఓటు మన సమాజానికి మేలు చేసే నాయకుడిని ఎన్నుకోవడానికి సహాయపడుతుంది. ఇది మన గొంతును వినిపించే మార్గం. డబ్బుతో ఓటు వేయడం అనేది ఒక స్వల్పకాలిక లాభం, కానీ దీర్ఘకాలంలో అది సమాజానికి, దేశానికి పెను నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి పౌరుడు డబ్బు బహుమతులకు లొంగకుండా తమ విచక్షణతో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి. నా ఓటు అమ్మకానికి రాదు అనే నినాదం అందరిలోనూ ప్రతిధ్వనించాలి. రైట్ ఫర్ ఓట్ పర్సన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.